Hello ma'am, Krishnaveni from TV5. First of all, congratulations ఇంకా all the best. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు మీ డాడ్ కాదు బీఆర్ఎస్ అధినేతని ప్రశ్నించాను, నేను విమర్శించాను అంటున్నారు. గత 10 ఏళ్లలో ఇదే పని చేయడానికి మీకు ఏం అడ్డొచ్చింది, ఇప్పుడు ఏం రిలీఫ్ ఇచ్చింది? థ్యాంక్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మా అన్నలు ఎవరు అడిగిన వాళ్ళు క్వశ్చన్స్ ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెల్ నోటెడ్. మా పట్ల జరుగుతున్న వివక్షను మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. సెకండ్ థింగ్, యు ఆర్ వెరీ రైట్ అమ్మ. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్, ఏదైనా పార్టీలో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు TV5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ TV5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన, కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సింది, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%, వాటిని అన్నిటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ దెన్ ఐ విల్ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ.